హలో గాయ్స్, అందరికీ నమస్తే. వెల్కమ్ బ్యాక్ టు మై ఛానల్. ఇది ఐపీఎల్ యాక్షన్ 2025 కి సంబంధించి చెన్నై సూపర్ కింగ్స్ యొక్క వీడియో. సో వాళ్ళు ఈ యాక్షన్ ఎవరెవరు కొన్నారు, ఎంత ధరకు కొన్నారు, సో వాళ్ళ స్క్వాడ్ ఎలా ఉంది అనే దాని గురించి అయితే వివరంగా అయితే మాట్లాడుకుందాం. సో ఈ వీడియోని అయితే ఎండ్ వరకు అయితే చూడండి. సో మీకు ఒక క్లారిటీ వస్తుంది సిఎస్కే టీమ్ మీద. సో వాళ్ళు ఎవరెవరు కొన్నారు, ఎంత ధరకు కొన్నారు అనే దాని గురించి. సో లెట్స్ గెట్ చూసే ముందు నా ఛానల్ అయితే సబ్స్క్రైబ్ చేయండి, ఈ వీడియో లైక్ చేసి షేర్ కూడా చేయండి. సో ఇలా ఇంటి కంటెంట్ మరింత చేయడానికి నాకైతే ఎంకరేజింగ్ ఉంటుంది. సో ప్లీజ్ డూ సబ్స్క్రైబ్ ఫ్రెండ్స్. సబ్స్క్రైబ్ చేసుకున్నారా? ఇంకా వీడియోలోకి వెళ్దాం పదండి. సో ఫస్ట్ సిఎస్కే టీం గురించి మాట్లాడితే వీళ్ళు కూడా 5 టైమ్స్ అయితే ఛాంపియన్స్. సో లాస్ట్ ఇయర్ అయితే వీళ్ళైతే ప్లే ఆఫ్స్ అయితే రాలేదు, అయితే కాలేదు. సో వాళ్ళ టీమ్ లో కొన్ని డ్రాబ్యాక్స్ అయితే ఉన్నాయి. సో వాళ్ళు ఈసారి అయితే వాళ్ళైతే అవి అయితే సెట్ చేసుకోరు. సో యాక్షన్ లో వాళ్ళైతే కొన్ని బైస్ అయితే ఎక్సలెంట్ అయితే చేసారు. సో ఇప్పుడు చూద్దాం వాళ్ళు ఎవరెవరు ఉన్నారో. అంతకంటే ముందర సో వాళ్ళ రీటైన్డ్ లిస్ట్ అయితే చూద్దాం. సో వాళ్ళ ఫస్ట్ రీటైన్డ్ ప్లేయర్ వచ్చేసి రుతురాజ్ గైక్వాడ్. సో ఈయనకి 18 కోట్లు ఇచ్చి అయితే వీళ్ళైతే రీటైన్ చేసుకోవడం జరిగింది. సో ఇలా వీళ్ళ కెప్టెన్, ఓపెనర్ కూడా సో బాగా అయితే ఆడుతుండు. సో సెకండ్ ప్లేయర్ వచ్చేసి మతీషా పతిరానా. ఈయనకి 13 కోట్లు ఇచ్చి అయితే వీళ్ళైతే రిటెన్షన్ చేసుకోవడం అయితే జరిగింది. సో థర్డ్ ప్లేయర్ వచ్చేసి శివన్ దుబే. ఈయనకి 12 కోట్లు ఇచ్చి అయితే వీళ్ళైతే రిటైన్ అయితే తీసుకురు. సో ఈయన ఒక ఆల్రౌండర్ అని చెప్పొచ్చు. సో బ్యాటింగ్ అయితే 4th వికెట్ కి ఎక్కుతాడు అనుకుంటా. సో ఎక్కి బాగానే ఆడుతుండు. సో 18th ప్లేయర్ వచ్చేసి రవీంద్ర జడేజా. సో ఈయనకి 18 కోట్లు ఇచ్చి అయితే వీళ్ళైతే రిటైన్ చేసుకోవడం జరిగింది. సో మనకు తెలిసింది రవీంద్ర జడేజా గురించి, సో ప్రత్యేకంగా అయితే చెప్పనవసరం లేదు. 5th ప్లేయర్ వచ్చేసి నన్ అదర్ దెన్ MS ధోని. సో ఈయనకి 4 కోట్లు ఇచ్చి అయితే వీళ్ళైతే అన్క్యాప్డ్ ప్లేయర్ కోటలు అయితే ఈయనైతే రిటైన్ అయితే చేసుకోరు. సో నాకు తెలిసి ఇదే 100% MS ధోనిది లాస్ట్ ఐపీఎల్ అనుకుంటా. సో ఇప్పుడు చూద్దాం వీళ్ళు ఐపీఎల్ యాక్షన్ లో ఎవరెవరు కొన్నదనే దాని గురించి. యాక్షన్ లో వీళ్ళు ఎవరెవరు కొన్న దాని గురించి చూసుకుంటే, సో వీళ్ళ 6th ప్లేయర్ వచ్చేసి డెవాన్ కాన్వే. ఈయనకి 6 కోట్ల 25 లక్షలు ఇచ్చి అయితే వీళ్ళు తీసుకోవడం అయితే జరిగింది. సో 7th ప్లేయర్ వచ్చేసి రాహుల్ త్రిపాఠి. ఈయనకి 3 కోట్ల 40 లక్షలు ఇచ్చి అయితే వీళ్ళైతే తీసుకోవడం అయితే జరిగింది. సో ఈయన ఎక్స్ఎస్ఆర్ ప్లేయర్. సో లాస్ట్ ఇయర్ అయితే ఒక ఓకే పెర్ఫార్మెన్స్ అయితే ఇచ్చిండు. సో ఈ ఇయర్ సిఎస్కే ఎట్లాంటి పెర్ఫార్మెన్స్ చూద్దాం. సో 8th ప్లేయర్ వచ్చేసి రచిన్ రవీంద్ర. ఈయనకి 4 కోట్లు ఇచ్చి అయితే ఈయనని కొనడం అయితే జరిగింది. సో 9th ప్లేయర్ వచ్చేసి ఇంట్రెస్టింగ్ ప్లేయర్ రవిచంద్రన్ అశ్విన్. 9 కోట్ల 75 లక్షలు ఇచ్చి అయితే వీళ్ళైతే రిటెన్షన్ చేసుకోవడం జరిగింది. సో ఈయనని కొనడానికి గల ముఖ్య కారణం ఏంటంటే చెన్నై పిచ్, చెపాక్ స్టేడియం. చెన్నై ప్లేయర్ కాబట్టి ఆ చెపాక్ స్టేడియం చాలా బాగా తెలుసు. సో ఈయన స్పిన్నర్. సో అది కూడా స్పిన్ పిచ్చే. సో ఎట్లా తిప్పాలో ఈయనకైతే బాగా తెలుసు. సో రవీంద్ర జడేజా, రవీంద్ర అశ్విన్ కలిసి స్పిన్ అయితే మ్యాజిక్ స్పిన్ అయిపోతుంది. సో అవతల టీంకి అయితే అడ్డం అయితే కష్టం అయితే అవుతుంది ఆ స్టేడియంలో. సో 10th ప్లేయర్ వచ్చేసి ఖలీల్ అహ్మద్. ఈయనకి 4 కోట్ల 80 లక్షలు ఇచ్చి అయితే వీళ్ళైతే తీసుకోవడం అయితే జరిగింది. సో ఫాస్ట్ బౌలర్. సో 11th ప్లేయర్ వచ్చేసి నూర్ అహ్మద్. ఈయనకి 10 కోట్లు ఇచ్చి అయితే ఈయనైతే కొనడం అయితే జరిగింది. సో 12th ప్లేయర్ వచ్చేసి ఆల్రౌండర్ విజయ్ శంకర్. ఈయనకి 1 కోటి 20 లక్షలు ఇచ్చి అయితే ఈయనని కొనడం అయితే జరిగింది. సో ఈయన ఐపీఎల్ పెర్ఫార్మెన్స్ అయితే పెద్దగా ఇచ్చింది అయితే ఏం లేదు గట్టిగా. సో చూద్దాం ఈ ఇయర్ ఎట్లా ఆడతాడు. సో 11th ప్లేయర్ వచ్చేసి శామ్ కరణ్. సో ఈయనకి 2 కోట్ల 40 లక్షలు ఇచ్చి అయితే ఈయనైతే తీసుకోవడం జరిగింది. ఆల్రౌండర్, ఇంగ్లాండ్ ఆల్రౌండర్. సో ఒకప్పుడు ఈయన 2 years 3 years బ్యాక్ అనుకుంటా ఈయననే హైయెస్ట్ ఐపీఎల్ యాక్షన్ ఈయనకే ఎక్కువ వచ్చింది. కాకపోతే ఇయర్ 2 కోట్ల 40 లక్షలకైతే పడిపోయిండు. సో చూద్దాం ఈ ఇయర్ ఎట్లా పెర్ఫార్మెన్స్ అయితే ఇస్తాడు. సో 14th ప్లేయర్ వచ్చేసి షేక్ రషీద్. ఈయనకి 30 లక్షలు ఇచ్చి అయితే ఈయనైతే తీసుకోవడం అయితే జరిగింది. సో 16th ప్లేయర్ వచ్చేసి ముఖేష్ చౌదరి. ఈయనకి 30 లక్షలు ఇచ్చి అయితే ఈయనని కొనడం జరిగింది. సో 15th ప్లేయర్ వచ్చేసి అంకుల్ కంబోజ్. ఈయనకి 3 కోట్ల 40 లక్షలు ఇచ్చి అయితే ఈయనైతే తీసుకోవడం అయితే జరిగింది. సో 17th ప్లేయర్ వచ్చి దీపక్ కూడా ఆల్రౌండర్. సో ఈయనకి 1 కోటి 70 లక్షలు ఇచ్చి అయితే ఈయనని తీసుకోవడం జరిగింది. సో 18th ప్లేయర్ వచ్చేసి గుర్జప్రీత్ సింగ్. ఈయనకి 2 కోట్ల 20 లక్షలు ఇచ్చి అయితే ఈయనని తీసుకోవడం అయితే జరిగింది. సో 19th ప్లేయర్ వచ్చేసి నాథన్ ఎలిస్. ఈయనకి 2 కోట్లు ఇచ్చి అయితే ఈయనని కొన్నారు. సో 20th ప్లేయర్ వచ్చేసి జేమిల్ ఓవర్టన్. ఈయనకి 1 కోటి 50 లక్షలు ఇచ్చి అయితే ఈయనని తీసుకురు. సో 21 ప్లేయర్ వచ్చేసి కమలేష్ నాగర్కోటి. 30 లక్షలు ఇచ్చి అయితే ఈయనైతే తీసుకురు. సో 22nd ప్లేయర్ వచ్చేసి రామకృష్ణ ఘోష్. ఈయనకి 30 లక్షలు ఇచ్చి అయితే ఈయనని కొనడం అయితే జరిగింది. సో 23rd ప్లేయర్ వచ్చేసి శ్రేయస్ గోపాల్. ఈయనకి 30 లక్షలు ఇచ్చి అయితే ఈయనని తీసుకురు. సో 24th ప్లేయర్ వచ్చేసి వంశ్ బేడి. ఈయనకి 55 లక్షలు ఇచ్చి అయితే ఈయనని కొనేసారు. సో 25th ప్లేయర్ వచ్చేసి ఆండ్రూ సిద్ధార్థ్. ఈయనకి 30 లక్షలు ఇచ్చి అయితే ఈయనైతే తీసుకురు. సో టోటల్ వీళ్ళ స్క్వాడ్ వచ్చేసి 25 మెంబర్స్ అయితే ఉన్నారు. సో స్క్వాడ్ చూడడానికి వీళ్ళది బాగానే ఉంది. సో ప్లేయింగ్ 11 కూడా బాగానే ఉంది. సో ఇయర్ ఎట్లా ఆడతారో మనం ఐపీఎల్ అయితే చూద్దాం. సో ఇప్పుడు నా సిఎస్కే ఒక ప్లేయింగ్ 11 అయితే చెప్తా. ప్రిడిక్టబుల్ ప్లేయింగ్ 11. సో ఓపెనర్స్ కి అయితే రుతురాజ్ గైక్వాడ్, డెవాన్ కాన్వే. సో వీళ్ళిద్దరు ఓపెనింగ్ చూడైతే అదిరిపోద్ది. సో 3rd వికెట్ కి వచ్చేసి రచిన్ రవీంద్ర. సో 4th వికెట్ కి రాహుల్ త్రిపాఠి. సో 5th వికెట్ కి శివన్ దుబే. సో 6th వికెట్ కి రవీంద్ర జడేజా. సో 7th వికెట్ కి MS ధోని. సో 8th వికెట్ కి రవిచంద్రన్ అశ్విన్. సో
8th వికెట్కి రవిచంద్రన్ అశ్విన్ కదా. సో 9th వికెట్కి శామ్ కరణ్. సో 10th వికెట్కి నూర్ అహ్మద్. సో 11th వికెట్కి మహిషా పతిరాణా. సో ఇక్కడ వరకు అయితే బౌలర్స్ అయితే వచ్చేస్తారు. సో ఇది నా ప్రిడిక్టబుల్ ప్లేయింగ్ 11. సో ఈ స్క్వాడ్ చూడడానికి అయితే ఎక్సలెంట్ ఉంది అన్నిటికంటే. సో వీళ్ళ పిచ్లు అయితే చెపాక్ పిచ్లు అయితే వీళ్ళైతే కుమ్మేశారు. సో కష్టమే వేరే వాళ్ళు వచ్చి చెపాక్ స్టేడియంలో ఆడడం అంటే. సో దట్స్ ఇట్ గైస్, ఇది సిఎస్కే యొక్క నా వీడియో. మళ్ళీ వేరే వీడియోలో అయితే కలుద్దాం. అంతవరకు సెలవు. జై హింద్.